అంటే ఈడీ వస్తుంది అన్నాడు. వస్తుంది అంటే అసలు ఈడీ అంటే ఏంటి చెప్పన్నా. ఈడీ ఈడీ ఏం చేస్తుంది? నీ పేరు మార్చేసి నీ యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టవా? అంటే జస్ట్ ఇన్ కేస్ పీపుల్, అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ గానీ యూట్యూబ్ వాళ్ళు గుర్తుపడతారు. అక్షయనే సెర్చ్ చేస్తారు. పెడితే ఈజీ కదా, యూట్యూబ్ ఛానల్ పెడితే పీపుల్ విల్ ఐడెంటిఫై అండ్ సబ్స్క్రైబ్ అని. అది నా క్వశ్చన్. 1 సెకండ్. సో మంచి ఇట్లా మరి ఈడీ అంటే ఏంటి చెప్పు అన్న. అంటే నేను చదువుకోలేదా, నాకు తెలుసు ఈడీ అన్నాడు. ఈడీ వస్తుంది అంటే రావచ్చు అని నీళ్లు నమ్మలేండు. మరి నీకు తెలుసు దీంతో అయ్యేది ఏం లేదు, ఇది ఒక చిన్న కేసెస్ అని. దీన్ని ఎందుకంత హైలైట్ చేస్తున్నావు అంటే రీచ్ వచ్చింది, పైసలు వచ్చింది, ఆ పైసలతోని మొత్తం వాళ్ళకి ఇస్తా అన్నాడు. వచ్చిన పైసల్లో కూడా వాడు 70% దీన్ని 30% ఇచ్చిండాడు. జాయిన్ అవుతాడు 2 minutes లో, అందుకనే నేను లింక్ ఇవ్వలేదు అందరికి, ఎందుకంటే ఫుల్ అయిపోతుంది కదా స్టూడియో అని. బిఎస్వై నేను క్విట్ అవుతానండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు. స్పేస్ ఉంది బ్రో, మనం నలుగురు ఉన్నాం. బిఎస్వై కెన్ జాయిన్, జస్ట్ 2 minutes లో వస్తాడు అని. యాక్చువల్ గా నాకు వినబడ్డ న్యూస్ ఏంటంటే వాడికి అరౌండ్ లైక్ 6 lakhs 4 lakhs వచ్చినాయంట సీతాదేవిని తిట్టినందుకు. అది వీడియో అదే కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ప్రూఫ్ ఏదన్నా బయట పడితే ఇది కూడా పే చేశారా 4 lakhs? సీతాదేవిని తిట్టడానికి 4 lakhs పే చేశారా ఎవరైనా బయట వాళ్ళు, లేకపోతే వీడియోకి వచ్చాయా డబ్బులు? నాకు అర్థం కాలేదు. అంటున్నాడు నాకు వచ్చిన ఇన్కమ్ అంతా తిట్టినందుకు. 2,000 రూపాయల గురించి వాళ్ళ తమ్ముడు అనుకొని నాకు ఒక ఆడియో పంపించిండు అన్నమాట. ఎట్లా తిడుతుండో తెలుసా వాడిని, పాప మా పిల్లోని. ఆ పిల్లడు అసలు అన్నం ఎట్లా తింటుండో తెలుస్తలేదు కానీ 2,000 రూపాయల గురించి ఆ పిల్లోని ఎట్లా తిట్టిండంటే అట్లా తిట్టిండు. సో గైస్, ఒక చిన్న ఫేవర్, 3626 వాచింగ్. ఐఎమ్ అక్షయ్ 9 కి ఎవరైనా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, రాడ్ రోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, యువ సామ్రాట్ బ్రో కి సబ్స్క్రైబ్ చేసుకోయినా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంతా అక్షయ్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ వైరల్, కానీ యూట్యూబ్ లో సేమ్ లేదు కదా. సో జస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ బ్యాటిల్. ఎందుకంటే స్టెడ్ ఫాస్ట్ గా మా అందరికంటే కూడా ఎక్కువ అక్షయ్ నాకు తెలిసిన ఫస్ట్ ఉన్నప్పటి నుంచి హెస్ బీన్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్ లైక్ యువ సామ్రాట్. కానీ రాడ్ రోస్ పొద్దున్న వీడియో విన్నా 22 minutes, అందులో బ్యాప్టిజం తీసుకున్నాడని కన్ఫర్మ్ చేశాడా, లేకపోతే నోట్కి వచ్చింది మాట్లాడుతున్నాడు? తీసుకున్నాడు, కన్ఫర్మ్ చేశాడు, నాకు కూడా చెప్పేస్తున్నాడు. సో బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి యాంటీ హిందూ ప్రొపగండా చేస్తున్నాడా, లేకపోతే దీనికైనా ఎజెండా ఉందా? వాడికి అవన్నీ ఏం తెలుసు. రాదు వానికి. వాడికి చులకన. వాడికి ఒక క్వశ్చన్ అడిగినా, సరేరా నువ్వు ఇన్ని రేపులైనా మాట్లాడుతున్నావు, మళ్ళీ పాస్టర్లది రీసెంట్ రేప్ కేసులు అన్ని తీసి బయట వేసినా దీని మీద మాట్లాడరా అంటే వాడు నోరు వెళ్ళదు. కేపాల్ మీద కూడా రీసెంట్ గా అలిగేషన్ పడ్డది, నోరు అవ్వదా అంది. మొన్న ఇది అయింది గుర్తుంది కదా, ఇండియా మీద పాకిస్తాన్ వార్ అయింది కదా, అది గుర్తుంది కదా. ఇండియా మీద వార్ అయింది కదా, అప్పుడు వాడు ఏమంటాడు ఇండియా హైదరాబాద్ లో అన్నా, గట్టి మాడు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఎన్ఐఏ తీసుకెళ్ళలేదు, సర్కాస్టిక్ అడుగుతున్నా బ్రో. నువ్వు నేను ఎన్ఐఏ తీసుకెళ్ళే, అదే ఎన్ఐఏ నేను అరెస్ట్ చేసింది కదా, ఎన్ఐఏలో లేవా? చెప్పాడు అందరికి ఎన్ఐఏలో ఉన్నావు అని, ఛాలెంజ్ చేసాడు, జైల్లో ఉన్నావు అన్నాడు. అవునా, ఎలా చేశారండి? అప్పుడంట ఇండియా మీద 2 బాంబులు ఎక్కువ పడితే డాలర్ రేట్ పెరుగుతుందంట, అంత దరిద్రుడాడు. అవునా? హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ అక్షయ్ బ్రో, హాయ్ హాయ్ బ్రో.